జర్నలిస్టులపై నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు జర్నలిస్టులు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. మోహన్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలన్నారు జర్నలిస్ట్ సంఘాల నేతలు అల్లం నారాయణ, దేవులపల్లి అమర్. నిన్న TV9 జర్నలిస్ట్ రంజిత్ మీద మరికొందరు జర్నలిస్టుల మీద సినిమా నటుడు మోహన్ బాబు చేసిన దాడిని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. రెండవది, చాలా కాలంగా జర్నలిస్ట్ ఉద్యమంలో పనిచేస్తున్నాం. అలాంటి వాళ్ళం చాలా కాలంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చినాం. ఇవాళ డిమాండ్ అనేది పునరుద్ఘాటించాల్సిన పరిస్థితి మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు జర్నలిస్టుల మీద చేసిన దాడి కారణంగా జరుగుతున్నది. కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నవి. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులు కానీ అధికారులు కానీ వారి మీద ఎటువంటి దాడి జరిగినా కఠినమైన చర్యలు తీసుకునేందుకు కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నవి. అట్లాంటి చట్టాల్ని విధుల్లో ఉన్న జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు కూడా వర్తింపజేయాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో భాగంగా పనిచేస్తున్నాం. మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడైతే పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైతే అక్కడికి వెళ్ళడానికి మీడియాకు హక్కు ఉంది. బయట చాలామంది ఏదో చర్చలు చేస్తున్నారు, అది తప్పు చర్చ. అది ఎందుకంటే మీడియా వాళ్ళ ఇంట్లోకి పోయి మైకులు పెట్టలేదు. మనోజ్ లోపలికి తీసుకుపోయిన తర్వాత బయటికి వస్తున్న మోహన్ బాబుకు ఆయన అడిగిన ఒక చిన్న ప్రశ్న ఏమైందని, ఆయనకు చెప్పడం ఇష్టం లేకపోయినా, అది రివీల్ చేయడం ఇష్టం లేకపోయినా నో కామెంట్ అంటే సరిపోయేదానికి ఆయన ఒక ఉన్మాది స్థాయిలో ఒక మైక్, ఏ మైక్ అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా నిజంగానే వార్తా గొంతుక, సమాచార గొంతుక అవుతుందో, ప్రజల గొంతుక అవుతుందో, ఆ గొంతుకని అదే పట్టుకొని ఆయన ఒక తీవ్రమైన దాడి చేస్తే ఇవల్ల 3 కుట్లతో రంజిత్ హాస్పిటల్లో ఉన్నాడు. ఇంత నాగరిక చర్య చేసి కూడా ఇంతవరకు ఆ కుటుంబం నుంచి క్షమాపణ రాకపోగా మా అధ్యక్షుడు కూడా అయిన విష్ణు అది చిన్న సంఘటన అని చెప్పడం మరింత బాధ కలిగించే విషయం.